అందుకని కృత్రిమమైన ప్రేమ ఏదైనా ఉంటే బయట మేము వెతుక్కుంటున్నాం. ఆ ప్రేమ కూడా ఎక్కడా దొరకనప్పుడు ఆ మత్తులో పడిపోవడానికి ఇదిగో డ్రగ్గో, చాక్లెట్లు తినడమో, లేకపోతే సిగరెట్లు తాగడమో, మత్తు పానీయాలు తింటే ఆ మత్తులో పడిపోయి మేము బ్రతికేస్తున్నాం. ఒంటరి వాళ్ళం అయిపోతున్నామని దాదాపు నాకు ఇది 65% మంది పిల్లలు నన్ను అడిగిన ప్రశ్న మదన్ గారు. మరి ఏంటిది? ఎవరిననాలి? ఎవరిని నిర్ణయిద్దాం మనం? వాళ్ళకి వాళ్ళ తాత ముత్తాతల గురించి చెప్పలేదు. వాళ్ళ అనుభవాల గురించి. ఇక మతాల అసలు పేరిట తాత ముత్తాతలు చెప్పడానికి ఎవరున్నారు? ఎవరున్నారు? ఆళ్ళేమో ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటున్నారు. ఆహా! ఇప్పుడు అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. వచ్చేసినాయి మదన్ గారు. రెండవదేమో పాఠ్యాంశాలలోనేమో మోరల్ పెట్టడానికేమో మనసు రావట్లేదు. అదేమంటే అవి మతానికి సంబంధించినవి పక్కన పెట్టి, అది మతికి సంబంధించి, బుద్ధికి సంబంధించిందని అసలు మతానికి ఎలా అంటగడతారండి? సంబంధం ఏముంది? అసలు మరి ఎవరిని ఎగ్జాంపుల్‌గా చెప్పమంటారు చెప్పండి? ఎవరిని ఎగ్జాంపుల్‌గా అమ్మ, చెప్తారు? సంస్కారానికి మతానికి సంబంధం సంబంధం ఎక్కడమ్మా? ఏమిటండి? ఇప్పుడు సూర్యుడు, పంచభూతాలున్నాయి.